శృతి, ఏం చేస్తున్నావు? బియ్యం జరుగుతున్నాను సత్య. అవును, బియ్యంలో చాలా రకాలు చాలా మందికి తెలియవు కదా. సో అటువంటి వాటిని మన ఆడియన్స్ కోసం కొన్ని పరిచయం చేయొచ్చు కదా. డెఫినెట్ గా చెప్తాను సత్య. మన గోసహజ న్యాచురల్ ఫార్మ్స్ లో ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన రైస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Okay. ఒకసారి చూపిస్తాను పదండి. ఇది మైసూర్ మల్లిగా రైస్ అండి, దేశీ వెరైటీ. ఇది చాలా టేస్టీగా ఉంటది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది పోషకాల గని అనమాట. ఎదిగే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది పిల్లలు పెద్దలు ఇద్దరు హ్యాపీగా తినొచ్చు. అండ్ చాలా ఇమ్యూనిటీ పవర్ ఇస్తుందండి. ఇది కుజీ పటాలియా రైస్ అండి. ఇది కూడా దేశీ వెరైటీ. మైసూర్ మల్లిగా కంటే సన్నగా ఉంటది. అండ్ ఇది వచ్చేసి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. సోడియం లెవెల్స్ తక్కువ ఉంటాయి అండ్ ఫ్యాట్ బర్న్ చేసేదానికి కూడా హెల్ప్ అవుతుంది. క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. ఎవరైతే సోనా మసూరి ఈ రైస్ తింటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇది రీప్లేస్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు అండ్ మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇస్తుంది. ఇది వచ్చేసి నవారా రైస్ అండి. ఇది కూడా దేశీ వెరైటీ. ఇది కేరళలోని యాన్షియంట్ రైస్ అండి. ఇది వచ్చేసి మీరు అయ్యప్ప స్వామి ప్రసాదంలో కూడా చూసుంటారు. అండ్ ఇది కేరళ సాంప్రదాయ వైద్యంలో కూడా యూస్ చేస్తారు. ఎవరైతే వీటిని డైలీ లైఫ్ లో భాగం చేసుకుంటారో వాళ్ళకి డెఫినెట్ గా డయాబెటిక్ అనేది తగ్గిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి అండ్ వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇలాంటి మరిన్ని నేచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ కోసం మా వెబ్సైట్ ని విజిట్ చేయండి, మా పేజ్ ని ఫాలో చేయండి.